మేడం నమస్తే. ఇందిరే గారు, హలో ఇందిరా గారు ఉన్నారా లైన్లో? గుడ్ ఈవినింగ్ సార్. నెంబర్ 1 న్యూస్ ఛానల్కి ముందుగా నా నమస్సుమాంజలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ. చెప్పండి సార్. నేను రాజమండ్రి జీజేహెచ్ నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సార్. ఉమెన్స్ డే సందర్భంగా ఏదో చిన్న ప్రోగ్రామ్ చేసి లాస్ట్ లో ఏదో సరదాగా పని చేస్తే దాన్ని వీడియో చేసి వైరల్ చేసి స్టాఫ్ ని ఎంత ఇబ్బంది పెడుతున్నారు సార్. ఇందిరా గారు, మీరు ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగినటువంటి అక్కడే జీజేహెచ్లోనే కదా పనిచేసేది? అవునండి, అవును. ఓకే, ఇప్పుడు అక్కడ ఫస్ట్ శివకుమారి గారు మాట్లాడారు, ఆవిడ అభిప్రాయం తెలుసుకున్నాం. ముఖ్యంగా ఇది మాకు ఇచ్చినటువంటి అనుమతితోనే మేము చేసాం, అది కూడా లాస్ట్లో అందరూ వెళ్ళిపోయినటువంటి సందర్భంలో సరదాగా అడిగితే అప్పటికి మీరు వేస్తారా, ఎవరు వేస్తారా డ్యాన్స్ అది ఇదంటే ఆ రకంగా జరిగింది సార్. దీంట్లో వాస్తవంగా మేము కావాలని ఏం చేయలేదు. విధులు ఆ డుమ్మా కొట్టి పేషెంట్లను గాలి కుదిలేసి మేము పబ్లో డ్యాన్సులు వేయలేదు, ఎవరో కొన్ని ఛానల్స్ పెట్టినటువంటి థంబ్నెయిల్స్ ప్రకారం మేము వ్యవహరించలేదు అని చెప్పి ఆవిడ ఆవేదన వ్యక్తం చేసింది. మీరు చెప్పండి, ఇప్పుడు అక్కడ ఆ రోజు వాస్తవంగా జరిగినటువంటి పరిస్థితి ఏంటి? సార్, మేడం చెప్పింది కూడా కరెక్టే సార్. అది పర్మిషన్ తీసుకుని ఒక 1 అవర్, లాస్ట్ 1 అవర్ లో వాళ్ళు ప్రోగ్రామ్ చేశారు సార్. లాస్ట్ లో ఆ మేడం ఏంటంటే మీ అందరినీ నేను నవ్విస్తాను చూడండి అని ఏదో చిన్నది ఒక్క 5 మినిట్స్ ఆ మేడం అలా చేశారు సార్. అలా చేసినందుకు మీడియా ఛానల్ వారు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు థంబ్నెయిల్స్ పెట్టి ఈ రోజు ఆ మేడం హార్ట్ ప్రాబ్లము, హార్ట్ అటాక్ వచ్చేలాగా చేశారు సార్. అసలు ఈ మీడియా ఛానల్ మేము మీ న్యూస్ ఛానల్ ద్వారా మా జాబుల కోసం ఎంతగానో తిరిగాము. 1 మంత్ నుంచి మేము ప్రతి చోట అంతకు ముందు నుంచి రిప్రజెంటేషన్ చేస్తానే ఉన్నాం, కానీ దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ సార్ చిన్నది ఏది ఉమెన్స్ డే సందర్భంగా స్త్రీలకు స్వేచ్ఛ ఇచ్చాము, ఉమెన్స్ డే చేసుకోండి అని అంటున్నారు. మరి ఏదో చిన్న ప్రోగ్రామ్ చేసుకుంటే దాన్ని ఇలా వైరల్ చేసి ఛానల్స్ ద్వారా ప్రతి ఒక్క ఛానల్ రేటింగ్ కోసం అదే కనుక ట్రోల్ చేస్తున్నారు కదా సార్. ఎంతవరకు కరెక్ట్ సార్? అసలు తప్పే కదండి. ఇప్పుడు ఆర్డర్ ని వెంటనే వెనక్కి తీసుకోవాలి ప్రభుత్వం. అలాగే ఈ ఎమ్మెల్యే గారు దీన్ని అదే ఇన్స్టాగ్రామ్ ద్వారా పెట్టి మేము ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా సరే మా గోడు మాత్రం వినరు. నర్సులు పడే ఇబ్బందులు మాత్రం ఎవరికి పట్టవు. హాస్పిటల్లో ఒక 50 మెంబర్స్ ఒక స్టాఫ్ ఎంతవరకు చేయగలదో వాటిని న్యూస్ ఛానల్ వేయండి, వేసి మా బ్రతుకుల్ని కాపాడండి, మా కుటుంబాలు కాపాడండి, మా పొట్టకూటిని కొట్టకండి. ఇది చిన్న సరదాగా చేసిన దాన్ని వైరల్ చేస్తున్నారు. అదే మీ ఫ్యామిలీలో మీ తల్లిలో మీ చెల్లిలో చేస్తే ఇలాగే వైరల్ చేస్తారు. అసలు అంతే కదా. సామాజిక బాధ్యతను పక్కన పెట్టి దాన్ని ఏ రకంగా చేయాలి, ఏ రకమైనటువంటి థంబ్నెయిల్స్ పెట్టారు అనేది చూస్తున్నాం. పబ్బుల్లో డ్యాన్స్ అన్నారు, గలీజ్ స్టెప్పులు అన్నారు, రోగుల్ని గాలి కుదిలేసి అన్నారు. అక్కడ అదేమీ జరగల. కానీ కంప్లైంట్ చేశారు రోగులను వదిలేసామని. మేము అసలు మా విధుల్ని మేము పూర్తిగా నిర్వర్తిస్తాం. అసలు మేము పర్మిషన్ లేకుండా కనీసం బయటకు కూడా పక్క వాటికి కూడా వెళ్ళరు మా స్టాఫ్. అవును, ఎంతమంది స్టాఫ్ లేక ఒక్కొక్క స్టాఫ్ 50 మెంబర్స్ ఒక స్టాఫ్ అంటే ఆలోచిస్తుంది సార్. అసలు మాకు ఎంత పని ఒత్తిడి ఉంటుంది మేడం. ఇప్పుడు ఒకటి చెప్పండి, ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎవరి మీద అయితే 3 మీద సస్పెండ్ వేశారు, అలాగే 13 మందిపై షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ఈ పరిణామాలు చోటు చేసుకున్న తదుపరి మీరు రోజు అక్కడికి డ్యూటీకి వెళ్తున్నారు కాబట్టి ఏ రకమైనటువంటి చర్చ జరుగుతుంది హాస్పిటల్లో? హాస్పిటల్లో ప్రస్తుతానికైతే నా నైట్ డ్యూటీ సార్. ఓకే, అంతగా తెలియదు సార్. ఏం జరుగుతుంది సార్, ఇలా అయిందని ఎవరికారు మనస్తాపంతో బాధతో ఉన్నారు సార్. ఓకే, మొత్తం ఓవరాల్ గా స్ప్రెడ్ చేసి మా జీవితాలతో ఆడుకుంటున్నారు సార్. ఇందిరే గారు, ఓవరాల్ గా అక్కడ ఎంతమంది రెగ్యులర్ ఉంటారు, ఎంతమంది కాంట్రాక్ట్ నర్సింగ్ స్టాఫ్ ఉంటారు టోటల్ గా? కాంట్రాక్ట్ స్టాఫ్ 100 పైనే ఉంటారు సార్. ఓకే, రెగ్యులర్ వాళ్ళు 50 మెంబర్స్ వరకు ఉంటారు సార్. ఓకే, అంటే ఓవరాల్ గా 150 మంది నర్సింగ్ స్టాఫ్ ఉంటారు. ఉంటారు సార్. ఇప్పుడు అంటే అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయంపై కొలీగ్స్ గా మీ స్టాఫ్ లో జరుగుతున్నటువంటి ఏమైనా ఒక చర్చ కింద మారిందా? అది చర్చ ఏమి లేదు సార్. ఇది ఇలా జరిగింది. ఈ న్యూస్ ఛానల్ వాళ్ళు ఎవరైతే ఈ న్యూస్ బయటకు వెళ్ళిందో మాకైతే తెలుసు సార్. ఇది త్వరగా ఇంకా స్ప్రెడ్ అవుతూనే ఉంది సార్. అసలు ప్రతి ఛానల్ ప్రతి న్యూస్ లో ఇదే సార్. దీన్ని మీరు త్వరగా ఖండించాలి, త్వరగా ఇది మాకు ఆపేటట్టు చేయాలి సార్. ఇప్పుడు ఈ మిగిలిన 13 మంది ఉన్నారు కదండి, వాళ్ళు డ్యూటీకి వస్తున్నారా? ఇంకా ఇప్పుడు వాళ్ళని హోల్లో పెట్టారా? వస్తున్నారు సార్. వస్తున్నారు, 13 మంది వస్తున్నారు.
వస్తున్నారు కదా సార్. అయితే నేను నైట్ డ్యూటీ కదా సార్. ముగ్గురిని మాత్రం సస్పెండ్ చేశారు అంతే కదండి? అవును సార్, అవును సార్. ఆయన సస్పెండ్ చేయడం వల్ల హెడ్ సిస్టర్ గారు ఈ రోజు హాస్పిటల్లో ఉన్నారు హార్ట్ అటాక్ తో సార్. అవును అవును. మిగతా వారు ఎంత మానసిక శోభను అనుభవిస్తున్నారు సార్. ఎవరైనా డ్యూటీకి రావాలంటే ఎంత ఇబ్బంది పడుతున్నారు సార్. అంతే కదా. ఏదో చిన్నది సరదాగా చేసినట్టు దాన్నే ట్రోల్ చేస్తున్నారు. ఎంతమంది డాన్సులు వేయట్లేదు, ఎన్ని సాంఘిక కార్యక్రమాల్లో ఎటువంటి జరగట్లేదు, ప్రతి చోట ప్రతి వ్యవస్థలో కూడా జరుగుతున్నాయి కదా, వాటినేమో పెద్ద హైలైట్ చేస్తారు. మేము ఏదో చిన్నది చేసిన దాన్ని ప్రతి విషయాన్ని ట్రోల్ చేసి ఎంత మానసిక శోభని అనుభవించేలా చేస్తున్నారు ఈ రోజు. అవును. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నటువంటి ఆవిడ కండిషన్ ఎట్లా ఉంది ఇందిరా గారు? బాగాలేదు సార్. ఎక్కడండి? ఏ హాస్పిటల్ ఎక్కడ ఉన్నారు? రాజమండ్రిలోనే ఉన్నారా? రాజమండ్రి నుంచి అవుట్ సైడ్ హాస్పిటల్ కి ఐఆర్ సెంటర్ కి షిఫ్ట్ చేశారు సార్ మేడం ని. మరి ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటున్నారండి? దానికి సంబంధించి ఎవరైనా హాస్పిటల్ నుంచి పరామర్శించడానికి వెళ్ళారా ఉన్నతాధికారులు? తెలియదు సార్ మాకు. ఓకే, వెళ్ళేవంటారు ఈ రోజు. సార్ అందుకే తెలియదు. ఏదేమైనప్పటికీ ఇది బాధాకరమైనటువంటి విషయం ఇందిరా గారు. ఖచ్చితంగా అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మేము కూడా కోరుతున్నాం, ప్రభుత్వాన్ని ప్రాధేయపడుతున్నాం. ఎందుకనంటే ఒక చిన్న విషయానికి ప్రభుత్వం స్పందించినటువంటి తీరు, అక్కడ ఉన్నతాధికారులు ఎవరైతే విజయవాడ కేంద్రంగా మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సుపీరియర్స్కి తెలియదు, కానీ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సూపరింటెండెంట్ ఉన్నారో అడిషనల్ డిఎంఈ అని చెప్పి మనకి అందులో కూడా చాలా క్లియర్గా ఆ లేఖలో రాసినటువంటి సందర్భం, ఆయన పొందుపరిచినటువంటి అంశాలు